హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజైతే ఇంకా చామదుంపల కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సో కొత్త ఛానల్లో ఫస్ట్ వీడియో వంట అనమాట. సో ఎట్లా ఉందో లేదో కామెంట్ చేయండి. ఇంకా నేను చామదుంపలను అయితే తొక్కలు అయితే తీయేసుకొని గిన్నె అయితే పెట్టేసుకున్నాను. సో ఇంక వీటికి కావాల్సిన ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు ఇంకా వాటర్లో కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకుంటాను. ఇక కట్ చేసుకున్నాకైతే ఇంక ఈ లోపు అయితే చామదుంపలు అయితే ఇంకా శుభ్రంగా అయితే 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. మట్టి ఉంటుంది, చాలా జాగ్రత్తగా అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయినాకైతే ఆనియన్స్ వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసిన కరివేపాకు, ఉప్పు, పసుపు అయితే వేసేసుకొని ఇంకా కలిపేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా ఫ్రై అయిపోయినాకైతే ఇంకా చామదుంపలు అయితే వేసేసానమాట. ఇంక ఒక 10 నిమిషాలు అయితే మీడియంగా ఉడికించుకోవాలి. చామదుంపలు ఉడికినాకైతే సరిపడా కారం వేసేసుకొని మీకు పులుసు ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఇంకా బాయిల్ అయిపోయేటప్పుడైతే చింతపండు కొంచెం నానబెట్టుకొని చింతపండు పులుసు కూడా పోసేసుకోండి. ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడికినాకైతే సో కూర అయితే రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలో వేసేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.